ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెక్ చేసుకోండి www.napci.org.in. ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్. ప్రస్తుతం మనకి ఏ సంక్షేమ పథకం రావాలన్న తప్పనిసరిగా ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ NPCI ఉండాలి. లేకపోతే సంక్షేమ పథకాలు రావు. ఇప్పుడు మన మొబైల్లో మనము మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేద్దాం. ముఖ్యమైన అప్డేట్. పథకం లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో మరియు ఎప్కితో లింక్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను జూన్ 5, 2025 లోపు పూర్తి చేయాలి. లింకింగ్ చేయని లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. తల్లికి వందనం స్కీమ్. తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు నగదు జమ చేయనుంది. అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తో పాటు NPCతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. NPCI లింక్ అంటే ఏమిటి? NPCI లింక్ అనేది మీ ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం, సీడింగ్ అనే ప్రక్రియ. దీని ద్వారా మీరు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు, నిధులు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (DBT) ను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పొందవచ్చు. NPCI లింక్ ఉన్నప్పుడు ప్రయోజనాలు. ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు వస్తుంది. ఉదాహరణకు, తల్లికి వందనం, PM కిసాన్, గ్యాస్ సబ్సిడీ. EPS ద్వారా ఆధార్ ఆధారంగా నగదు ఉపసంహరణలు చేయవచ్చు. మీ ఆధార్ మాత్రమే ఉంటే చాలు, నగదు తీయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం సులభం అవుతుంది. NPCI లింక్ లేకపోతే మీరు ప్రభుత్వ సబ్సిడీలు లేదా పథకాలు పొందలేరు. బ్యాంక్ ఖాతాలోకి డబ్బు రాదు, తిరిగి పంపబడే ప్రమాదం ఉంటుంది. EPS సేవలు ఉపయోగించలేరు. హౌ టు చెక్ ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ NPCI. ఫ్రెండ్స్, నేను మీకు క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మనకి హోమ్ పేజీ పైన కన్స్యూమర్ అని ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. మీరు ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. మళ్ళీ మీకు స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. అందులో ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ మరియు ఒక క్యాప్చర్ చేయండి. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ క్రింద చూపించిన ఇమేజ్లో విధంగా ఉంటే మీకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. పైన చూశారు కదా, ఆ ఇమేజ్లో చూపించిన విధంగా మీకు సంబంధించి మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్ అయితే ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇన్కేస్ అక్కడ ఏదైనా సరే రాంగ్ గా ఉంటే వెంటనే మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి కొత్త అకౌంట్ లేదా ఉన్న అకౌంట్ ని NPCI లింక్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింకు అయింది కూడా బ్యాంకు పేరు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని మీకు సంబంధించి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెక్ చేసుకోండి. మిత్రులారా, మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.